Praise the Lord and good morning. Let us read Matthew chapter 16 verse 18. Matthew Suvarta 16వ అధ్యాయం 18వ వచనం. Now I say to you that you are Peter, which means rock, and upon this rock I will build my church, and the powers of hell will not conquer it. మరియు నీవు పేతురవు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలువనేరవని నేను నీతో చెప్పుచున్నాను. హల్లెలూయా. లైఫ్ పేతురు లైఫ్ని మనం చూస్తే పేతురు చాలాసార్లు పడిపోతూనే ఉన్నాయి, మిస్టేక్స్ జరుగుతున్నాయి. లేకపోతే పీటర్ ఇస్ ద వన్ హూ ఆల్వేస్ వితౌట్ థింక్ చేసుకోకుండా ఆన్సర్, ఎందుకంటే టక్కన వాట్ ఎవర్ నోట్లోకి వస్తుంది. మనం చెప్తాం కదా, వాట్ ఎవర్ నోట్లోకి వస్తుంది అది అలాగ మాట్లాడేస్తారు, థింకింగ్ అన్నది లేదు. కానీ ఈ పీటర్ని చూసి జీసస్ ఏం చెప్తున్నారంటే, Now I say that you are Peter, which means rock, and upon this rock I'll build my church. చాలాసార్లు పీటర్ క్యారెక్టర్ మనం చూస్తే స్టెబిలిటీ అనేది మనకు కనిపించట్లేదు. కానీ జీసస్ ఈజ్ సేయింగ్ దట్ పీటర్ యు ఆర్ అ రాక్, అపాన్ దిస్ రాక్ ఐ బిల్డ్ మై చర్చ్. నీవు ఈ బండ మీద నా చర్చిని నేను కడతానని జీసస్ చెప్తున్నాను. సో కానీ పీటర్ ఎన్నిసార్లు ఫెయిల్ అయినా ఆల్వేస్ పీటర్కి ఒక క్యారెక్టర్ ఉంది. ఆల్వేస్ హీ వాంట్ టు బి నియర్ టు జీసస్. జీసస్కి దగ్గర ఉండాలని ఉన్న ఒక్క హృదయం ఆయనకు ఉంది. చూడండి, ఒకసారి జీసస్ పీటర్ అక్కడ మిస్టేక్ చేసినప్పుడు అక్కడ పీటర్ని రెబ్యూక్ చేస్తున్నాం మనకు అనిపిస్తే. సో కానీ కొన్నిసార్లు మిస్టేక్స్ చేసినప్పుడు దట్ పుషెస్ us away from God, రైట్? సో మన తప్పు మనం చేస్తే ఆ తప్పు ద్వారానే మన దేవుడి నుంచి దూరంగా వెళ్ళిపోతారు. కానీ పీటర్ లైఫ్లోనే ఒక ద లాస్ట్ డే ఆఫ్ జీసస్ మీరు చూస్తే 24 అవర్స్లోనే జరిగిన ఆ ఇన్సిడెంట్స్ మీరు చూస్తే మీకు అర్థమవుతుంది పీటర్ క్యారెక్టర్ ఎలాంటిదో. జీసస్ అక్కడ రిబ్యూక్ చేశారు, కానీ ఎందుకంటే అక్కడ హీ కుడెంట్ కీప్, కానీ కీప్ 1 hour టు ప్రే విత్ మీ. అదన్నీ అయిపోయిన తర్వాత అక్కడ గార్డెన్ ఆఫ్ గెత్సెమనీలోకి వచ్చినప్పుడు హీ టేక్ హిస్ సోర్డ్ అండ్ కట్ ద ఇయర్ ఆఫ్ మాల్కస్, హై ప్రీస్ట్ సర్వెంట్ ఇయర్. అక్కడ ఏంటి, చాలా దగ్గరగా ఉండి నా మాస్టర్ని నేను ప్రొటెక్ట్ చేసుకోవాలి, నేను నా జీసస్ దగ్గర ఉండాలి. జీసస్నే అక్కడ అరెస్ట్ అయిపోయిన తర్వాత అక్కడ 3 సార్లు డినై చేశారు, రిజెక్ట్ చేశారు. అయినా కూడా ఇక్కడ జీసస్ చెప్పిన మాటలు ఏంటంటే, పీటర్ ఐ విల్ బిల్డ్ మై రాక్ అపాన్ యూ, I build my church upon you. Why? What made Jesus to say that? ఎందుకంటే something special about Peter here. ఎందుకంటే always he has a coming back spirit. ఆయన ఆత్మ ఎలాంటిదంటే ఇప్పుడు జీసస్ దగ్గరికి వచ్చేయటం. ఎంత దూరంగా వెళ్ళిపోయినా, ఏం మిస్టేక్ చేసినా, ఎలాగ పడిపోయినా I'll come back to my Lord. That was his character. So whatever, ఏదైనా nothing will keep me away from Jesus. I will come back. I want to be near to my master. నా మాస్టర్ దగ్గరికి నేను ఉండాలి. నన్ను రెబ్యూక్ చేశారా, నేను చాలా మిస్టేక్ చేశాను, అన్నీ ఏం చేసినా ఐ వాంట్ టు బీ నియర్ టు మై మాస్టర్. ఇన్ అదర్ వర్డ్స్, అందుకే కదా ఆ బోట్లో పీటర్ బోట్లో కూడా జీసస్ వెళ్ళారు. హీ వాంట్ టు నియర్ టు జీసస్. అదే కాకుండా ఆఫ్టర్ జీసస్ డెత్ ఈ శిష్యులకి ఏం చేయాలని అర్థం కాలేదు. వీళ్ళందరూ ఫిషింగ్కి వెళ్ళిపోయారు, పీటర్ కూడా వెళ్ళిపోయారు. యాక్చువల్లీ హీ ఇన్స్టిగేటెడ్ ఇట్ ఆర్ హీ వుడ్ హావ్ టేకెన్ ఫస్ట్ స్టెప్. కానీ ఆఫ్టర్ రిసరెక్షన్ జీసస్ని దూరంగా చూడగానే ఆ బోట్ ఆ పక్కకి తీసుకొచ్చి అండ్ పేషెంట్స్ కూడా లేదు, అతుకు ముందే హీ జంప్ ఇన్ టు ద వాటర్ అండ్ స్విమ్ చేసుకొని జీసస్ దగ్గరికి వెళ్ళారు. ఐ వాంట్ నియర్ టు మై జీసస్, ఐ వాంట్ గో బ్యాక్, ఐ వాంట్ కమ్ బ్యాక్ నియర్ టు జీసస్. చూడండి ఆ హార్ట్ చూడండి, ఆ స్పిరిట్ చూడండి. అక్కడ ఆ మధ్యరాత్రిలోనే జీసస్ని చూసిన ఆ వాటర్ మీద నడుచుకొని వచ్చేయటం. అందరూ చాలా భయంగా గోస్ట్ వస్తుంది అదే ఇది, అది జీసస్ని అర్థమైన తర్వాత పేతురు ఏం చేశారు, లార్డ్ ఐ వాంట్ కమ్, లార్డ్ నేను కూడా వచ్చేస్తాను నీ దగ్గరికి. జీసస్ విల్ కమ్. అక్కడ ముడిగిపోయారు, అదన్నీ వేరే స్టోరీ. కానీ ఆ స్పిరిట్ ఒకసారి చూడండి, ఆ స్పిరిట్ చూడండి. ఏదైనా ఎలాగ ఏం జరిగినా, నేను పడిపోయినా పర్వాలేదు, ఐ వాంట్ కమ్ బ్యాక్ టు మై లార్డ్, ఐ వాంట్ టు బీ నియర్ టు మై జీసస్. జీసస్ ఆయన ఫెయిలియర్నే చూడలేదు, జీసస్ చూసిన ఆయన హార్ట్ని అక్కడ. దాట్ మ్యాటర్స్, అవర్ హార్ట్ మ్యాటర్స్. అవర్ ఫెయిలియర్ బయట ఉన్నదన్నీ కాదు, మీ హార్ట్ మ్యాటర్స్.
దట్స్ వాట్ మనం బైబిల్లో చదువుతా. అన్నిటికన్నీ మోసకరమైనది మన హార్ట్, హృదయం. జీసస్ అదే చూస్తారు. హీ సో దట్ బర్నింగ్ లవ్ ఫర్ హిమ్ ఇన్ హిస్ హార్ట్. ఆ పేతురు హార్ట్లో ఉన్న జీసస్ మీద ఉన్న ఆ ప్రేమ, దట్స్ అ బర్నింగ్ లవ్. ఆ ప్రేమనే చూస్తారు. ఐ లవ్ మై జీసస్, ఐ వాంట్ టు బి నియర్ టు హిమ్. జీసస్ ఆల్సో సీస్ యువర్ హార్ట్ టుడే. మీ హృదయం కూడా ఈరోజు ఆ దేవుడు చూస్తున్నారు. సో డోంట్ అలౌ ఎనీ ఎనిమీ టు స్టీల్ your love for Jesus from your heart, not our jealousy, our enmity, our కోపం, or competition, comparison, bitterness, unforgiveness, all those things. Let not steal the love for Jesus from your heart, because all those things are the trick of the enemy. You are his child, you are his daughter, you are his son. So you should not give up, but hearing the whispering of the devil. So don't ever lose your comeback spirit. Whatever it is, you may be in a situation or you would have failed, but you can come back to Jesus again. He loves you so much. He moves with compassion. He moves with love towards you, because you are highly favored. You are his favorable child. He loves you so much. Once you come back to Jesus, your pain, your agony, your anxiety, everything will turn into praise. Hallelujah. He loves you. So have that comeback spirit like Jesus. If you are falling, fall forward at the feet of Jesus, not backward. Fall forward. You see Jesus' face. When you lift your head, you'll see Jesus' face when you fall forward. Hallelujah. So today morning I pray that. ఈరోజు మార్నింగ్ నా ప్రార్థన ఏంటండి, లెట్ యూ హ్యావ్ దట్ కమింగ్ బ్యాక్ స్పిరిట్ టు యువర్ లార్డ్. లెట్ దట్ లవ్, ఆ ప్రేమ అనేది మీ హార్ట్లో బర్న్ అవ్వండి. సో దట్ యూ విల్ హ్యావ్ దట్ డిసైర్ లైక్ పీటర్, ఆల్వేస్ ఐ వాంట్ టు బీ నియర్ టు మై లార్డ్. దట్స్ మై, అది నా కోరిక, అది నా ప్రార్థన. హల్లెలూయా. షల్ వి ప్రే. Father, we thank you and we praise you for this wonderful morning. Thank you for teaching us through the life of Peter, Lord. Yes, Lord. Many times we fail, Lord, but help us to have that comeback spirit to you, Lord. Help us to not to go away from you, Lord Jesus. Help us to come very near to you, Lord. When we draw ourselves near, we know that you are the God who draw near to us, Father God. When we run to you, Lord Jesus, you run to us, Lord. We thank you and we praise you, Lord. We glorify your name. In Jesus' mighty name we pray. Amen. Hallelujah. Have a blessed day.